ఎందుకు ఎదిరించమని చెబుతున్నాడంటే ఈ శ్రమలు ఎక్కడి నుండి వచ్చాయి అని ఎరిగి ఉన్న పదం మరొకసారి లోకమందులోని సముద్రయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. వింటున్నారా? ఈ లోకమందు శ్రమలు సహించి తెలుసుకొని ఎరిగి తెలుసుకొని నువ్వు అప్పుడు ఎదిరించాలి. నువ్వు యేసయ్య పెట్టిన శ్రమలా, దేవుడు పెట్టిన శోధనలా, దేవుడు పెట్టిన కష్టాలా, దేవుడు పెట్టిన అని తెలుసుకొని ఇది దేవుడు పెట్టినట్లయితే అబ్రహాము వలె లోబడి విధేయత చూపించి అణిగి మరి స్వీకరించాలి. అలా కాదు కదా, ఇవి సాతాను పెట్టేట్లయితే ఏం చేయాలి? ఎదురించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సాతాను పెట్టే శ్రమలను ఎదురించుదుగాక. ఎదిరించాలని తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు చెప్తారు? మరి ఎక్కడ నుండి తెలుసుకోవాలి? ఇదిగో ఇవ్వబడిందే ఈ పరిశుద్ధ గ్రంథం నుండే మనము తెలుసుకోవాలి. ఎవరికి ఏ శ్రమ వచ్చింది, యోగుకి ఏ శ్రమ వచ్చింది, సాంసన్కి ఏ శోధన వచ్చింది,